4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ మధ్య మీడియాలో మీరు 2 వార్తలు చూసింటారు. ఒకటి, ఫ్రాన్స్ ఆఫర్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ అంబ్రెల్లా టు అదర్ యూరోపియన్ కంట్రీస్. ఇతర యూరోపియన్ దేశాలకు తమ న్యూక్లియర్ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేయడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ ప్రతిపాదించాడు. రెండవ న్యూస్, జర్మన్ కొత్త ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఇతను ఒక అపీల్ చేశాడు. అమెరికన్ న్యూక్లియర్ అంబ్రెల్లాతో పాటు ఫ్రాన్స్ అండ్ యూకే న్యూక్లియర్ అంబ్రెల్లా కూడా యూరోప్కు అవసరము అని. ఈ రెండిట్లో కూడా కామన్ పాయింట్ న్యూక్లియర్ అంబ్రెల్లా. ఈ న్యూక్లియర్ అంబ్రెల్లా ఏంటి, ఏమైనా అణ్వస్త్రాలు కలిగిన గొడుగు లాంటిదా అనుకోకండి. అది లాంగ్వేజ్. న్యూక్లియర్ అంబ్రెల్లా అంటే న్యూక్లియర్ షీల్డ్. న్యూక్లియర్ షీల్డ్ అంటే ఏంటి, అణుకవచం. సో ఏంటి అణుకవచం అంటే, ఏ దేశం దగ్గరైనా అణ్వాయుధాలుంటే ఆ దేశం పైకి శత్రు దేశం దాడి చేయాలంటే భయపడుతుంది. ఇప్పుడు ఇంత చిన్న దేశమైన నార్త్ కొరియా అమెరికా ఏమీ అనలేకపోతుంది. ఎందుకు ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ కలిసి గాజాను తుత్తినియలు చేసినట్లు, లెబనాన్లో హిజ్బుల్లాను దెబ్బతీసినట్లు ఎందుకు ఇరాన్పై చేయలేకపోతున్నారు? అమెరికాకు ఇజ్రాయెల్కి అనుమానం ఇరాన్ వద్ద ఈ అణ్వాయుధాలు ఉన్నాయేమో అని, నార్త్ కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయేమో అని. సో అందువల్ల ఎప్పుడైనా అణ్వాయుధాలు ఉంటే అదొక రక్షణ కవచం. దాన్నే న్యూక్లియర్ అంబ్రెల్లా అంటారు, న్యూక్లియర్ షీల్డ్ అంటారు, ఇంకా స్ట్రాటజిక్ లాంగ్వేజ్లో న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. అణ్వస్త్ర నిరోధక సామర్థ్యము, అణు నిరోధక సామర్థ్యము అంటారు. సో అంటే న్యూక్లియర్ అంబ్రెల్లా అంటే అణ్వాయుధాలు తీసుకుపోయి శత్రుదేశం పైన వేయడం కాదు. నీ వద్ద అణ్వాయుధాలు ఉంటే నీ దగ్గరికి రావటానికి భయపడతారు. ఇప్పుడు యూరప్లో ఈ చర్చ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పటిదాకా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరప్ తన సెక్యూరిటీ మొత్తాన్ని అమెరికాకు ఒక రకంగా అవుట్సోర్స్ చేసింది. ఇప్పుడు యూరప్కు కూడా మోర్ దెన్ 1 మిలియన్ బలగాలు ఉన్నాయి. కానీ అమెరికాకు చెందిన 1,00,000 బలగాలు యూరప్లో ఉన్నాయి. అమెరికన్ సోల్జర్స్ మిలిటరీ అసెట్స్ యూరప్లో ఉన్నాయి. అందువల్ల యూరప్ ఇప్పుడు అమెరికా పైన ఆధారపడింది. ఈవెన్ అమెరికన్ న్యూక్లియర్ అంబ్రెల్లా కూడా యూరప్ ఉంది. న్యూక్లియర్ అంబ్రెల్లా అంటే అమెరికాకు చెందిన అణ్వాయుధాలు కనీసం ఒక 100 న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటారు. ఇవి యూరప్లో మోహరించి ఉన్నాయి. ఇవి ఎయిర్ బాన్ అంటే ఎప్పుడంటే అప్పుడు యుద్ధ విమానాలకు దీన్ని పెట్టి ఎక్కడంటే అక్కడ డ్రాప్ చేయొచ్చు, గగనతలం మీదకి వెళ్ళి వీటిని ప్రయోగించవచ్చు. సో అమెరికా న్యూక్లియర్ వెపన్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయంటే జర్మనీలో ఉన్నాయి, బెల్జియంలో ఉన్నాయి, మీకు అలాగే ఇటలీలో ఉన్నాయి. సో ఇలా 4 కంట్రీస్లో ఇవి ఆల్రెడీ అమెరికా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇదే కాకుండా తుర్కీలో కూడా ఉన్నాయి. తుర్కీ యూరోపియన్ కంట్రీ కాదు, కానీ తుర్కీలో కూడా ఈ అమెరికన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఎందుకున్నాయంటే యూరప్ పైన ఒకవేళ అంతకుముందు సోవియట్ యూనియన్ కానీ ఇప్పుడు రష్యా కానీ దాడి చేస్తే వెంటనే యూరప్ను రక్షించేందుకు ఒక రక్షణ కవచంగా అమెరికన్ న్యూక్లియర్ అంబ్రెల్లా ఉంది. ఇప్పుడు అమెరికన్ న్యూక్లియర్ అంబ్రెల్లా ఇప్పటికీ ఉంది. ట్రంప్ ఏంటి దాన్ని విత్డ్రా చేస్తానేం అనడం లేదు. కానీ యూరప్కి ఎక్కడ అనుమానం కలిగింది అంటే ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు మొదటి కారణం. ఏకంగా ట్రంప్ వెళ్ళి రష్యాతో కలిశాడు. అమెరికా వెళ్ళి యూరప్ ప్రతిపాదించిన రెజల్యూషన్కు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్లో రష్యాకు అనుకూలంగా అమెరికా ఓటు వేసింది. అలాగే యూరప్ తన రక్షణ తానే ఖర్చు పెట్టుకోవాలి, అమెరికా రక్షణ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇలాన్ మస్క్ అయితే ఏకంగా నాటో నుంచి అమెరికా విత్డ్రా కావాలి అంటున్నాడు. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్న వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్తో మొదలైన నాటో ఇప్పుడు అనేక ఈస్ట్ యూరోపియన్ దేశాలతో కలిసి ఒక ట్రాన్స్ అట్లాంటిక్ అంటారు. అమెరికా యూరప్తో కూడిన ప్రధానంగా ఈ దేశాలతో కూడిన ఒక మిలిటరీ అలయన్స్.
సో ఆ నాటో కవచం ఇప్పటి వరకు యూరప్కు ఉంది. సో నాటో నుంచి అమెరికానే విత్డ్రా కావాలనే చర్చ జరుగుతుంది. యూరప్ తన డిఫెన్స్ పైన ఖర్చు పెట్టుకోవాలని ట్రంప్ కండిషన్స్ పెడుతున్నాడు. మొదటి టర్మ్లో 2% ఖర్చు పెట్టాలని ఇప్పుడు ఏకంగా 5% ఖర్చు పెట్టాలి అని కండిషన్స్ పెడుతున్నాడు. దీంతో ఇప్పుడు యూరప్కు ఆందోళన మొదలైంది, తన రక్షణ తానే చూసుకోవాలని. వీళ్ళ అమెరికన్ వెపన్స్ ఉన్నాయి, ఇటలీలో ఉన్నాయి, జర్మనీలో ఉన్నాయి, నేను చెప్పినట్లు బెల్జియంలో ఉన్నాయి, నెదర్లాండ్స్లో ఉన్నాయి. ఈ 4 యూరోపియన్ కంట్రీస్లో అమెరికన్ న్యూక్లియర్ వెపన్స్ ఇప్పటికీ ఉన్నాయి. ట్రంప్ ఇప్పటి వరకైతే వాటిని వెనక్కు తీసుకుంటాను అనలే. సో కానీ అంటాడేమో అని అనుమానం. సో ట్రంప్ ఆ న్యూక్లియర్ అంబ్రెల్లా విత్డ్రా చేస్తాడేమో అని అనుమానం. అందుకే ఇప్పుడు యూరప్ తన సొంత సెక్యూరిటీ గురించి ఆలోచిస్తోంది. మరి యూరప్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటే యూరప్లో 2 కంట్రీస్కు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రాన్స్, రెండవది యూకే. ఈ రెండింటికి ఉన్న న్యూక్లియర్ వెపన్స్లో కూడా తేడా ఉన్నాయి, మళ్ళీ వాటి కెపాసిటీలో తేడా ఉన్నాయి. ఫ్రాన్స్కు ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఏమో గగనతలం స్కైస్ నుంచి ప్రయోగించవచ్చు, సీ నుంచి ప్రయోగించవచ్చు. కానీ యూకేకు ఉన్న న్యూక్లియర్ వెపన్స్ కేవలం సీ నుంచే ప్రయోగించవచ్చు, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ద్వారా. ఫ్రాన్స్కు ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఏమో టోటల్లీ ఫ్రెంచ్ మేడ్, కంప్లీట్లీ ఫ్రెంచ్. కానీ యూకేకున్న న్యూక్లియర్ వెపన్స్ ఏమో అమెరికా సహకారంతో రూపొందినవి. ఇప్పటికీ కూడా బ్రిటన్ తన న్యూక్లియర్ వెపన్స్ని మెయింటైన్ చేయాలంటే అమెరికన్ సపోర్టే అవసరం. ట్రంప్ ఎంతకాలం సపోర్ట్ ఇస్తాడో తెలియదు. అందువల్ల యూకే న్యూక్లియర్ వెపనైజేషన్ యొక్క గ్యారంటీ ఏమీ లేదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు. అమెరికా సపోర్ట్ ఇవ్వకపోతే యూకే న్యూక్లియర్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఫ్రాన్స్కు మాత్రం పూర్తి స్థాయిలో ఉన్నాయి. అందువల్ల ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఏమని ప్రతిపాదిస్తున్నాడంటే, ఇప్పటి వరకు మా అణ్వాయుధాలు మా దేశ రక్షణ కొరకే ఉన్నాయి, ఇప్పుడు దీన్ని యూరప్లోని తమ మిత్ర దేశాల రక్షణకు కూడా మేము ఉపయోగిస్తామన్నాడు. అంటే ఫ్రాన్స్కి చెందిన న్యూక్లియర్ వెపన్స్ యూరోప్లోని ఇతర దేశాల్లో కూడా మోహరిస్తాడు. ఎలాగైతే అమెరికా, ఇటలీ, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి యూరోపియన్ కంట్రీస్లో మోహరించిందో, టర్కీ లాంటి దేశంలో మోహరించిందో ఫ్రాన్స్ కూడా మోహరిస్తుంది అని. జర్మన్ ఛాన్సలర్ ఏమడుగుతున్నాడో, అమెరికా న్యూక్లియర్ అంబ్రెల్లాతో పాటు ఫ్రెంచ్ అండ్ యూకే న్యూక్లియర్ అంబ్రెల్లా కూడా కావాలి అని. అంటే ఫ్రాన్స్ న్యూక్లియర్ వెపన్స్, యూకే న్యూక్లియర్ వెపన్స్ జర్మనీలో, ఇతర యూరోపియన్ దేశాల్లో మోహరించబడతాయి. ఇది సప్లిమెంట్ చేస్తుంది. అంటే ట్రంప్ పైన పూర్తి నమ్మకం లేక అమెరికన్ న్యూక్లియర్ అంబ్రెల్లాకు అదనంగా సప్లిమెంటింగ్గా కావాలంటున్నాడు. ఎందుకు సప్లిమెంటింగ్గా కావాలంటున్నాడు కూడా చెప్తాను. ఇలా యూరప్ సెక్యూరిటీకి న్యూక్లియర్ డిటరెన్స్ కీలకమని భావిస్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య ఏంటి అంటే, ఫ్రాన్స్లో ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ప్రతిపాదిస్తున్నాడు, కానీ అపోజిషన్ వ్యతిరేకిస్తుంది. అపోజిషన్ వాదన ఏంటంటే, ఫ్రాన్స్ తన న్యూక్లియర్ వెపన్స్ను ఇతర దేశాలతో షేర్ చేసుకుంటే ఫ్రాన్స్ యొక్క న్యూక్లియర్ డిటరెన్స్ రాజీ పడినట్లు అవుతుంది అని అపోజిషన్ వ్యతిరేకిస్తుంది. 2027లో ఫ్రాన్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మ్యాక్రాన్ గెలుస్తాడా గ్యారంటీ లేదు. ఇటీవల పార్లమెంట్ ఎలక్షన్స్లో మ్యాక్రాన్కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అనేక యూరోపియన్ కంట్రీస్లో ప్రభుత్వాలు ఓడిపోతున్నాయి. బ్రిటన్లో కన్జర్వేటివ్స్ ఓడిపోయారు, జర్మన్లో సోషల్ డెమోక్రట్లు ఓడిపోయారు. అందువల్ల మ్యాక్రాన్ ఫ్యూచరే అన్సర్టన్ ఉంటే ఇక ఫ్రాన్స్ న్యూక్లియర్ అంబ్రెల్లా ఎక్స్టెన్షన్ ఎక్కడ సాధ్యమవుతుంది? ఫ్రాన్స్లో కూడా అల్ట్రా నేషనలిస్టులు పెరుగుతున్నారు. అందువల్ల విదేశీయులు వస్తేనే ఇమ్మిగ్రెంట్లకు వ్యతిరేకంగా ఫార్ రైట్ పక్షాలు అల్ట్రా నేషనలిస్టులు అల్లరి చేస్తుంటే ఇక ఫ్రాన్స్ తన న్యూక్లియర్ వెపన్స్ని షేర్ చేసుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇది మొదటి అనుమానం. రెండో అనుమానం, అసలు ఫ్రాన్స్ యూకే కలిపి కూడా నిజంగా యూరప్కు న్యూక్లియర్ డిటరెన్స్గా ఉంటాయా? ఎందుకంటే ఫ్రాన్స్కున్న న్యూక్లియర్ వెపన్ 290, యూకేకున్నాయి 225, అంటే లిటిల్ ఓవర్ 500 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇవి నెంబర్ మాత్రమే, కెపాసిటీ గురించి తర్వాత చర్చ. దీనికి భిన్నంగా రష్యా దగ్గర మోర్ దెన్ 5000 వెపన్స్ ఉన్నాయి, 5500 న్యూక్లియర్ వారెంట్స్ ఉన్నాయి. సో ఫ్రాన్స్ యూకేలు ఎంత చేసినా రష్యాకున్న న్యూక్లియర్ పవర్ ముందు దిగదుడిపే. అందువల్ల ఏ మేరకు మరి ప్రొటెక్షన్ ఇస్తా అన్నది రెండవది. మూడవది, థియరిటికల్గా కరెక్టే కానీ ప్రాక్టికల్గా ఇది సాధ్యమా? ఎందుకంటే వాటి న్యూక్లియర్ అంబ్రెల్లా ఎక్స్టెన్షన్ అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఫ్రాన్స్ తన న్యూక్లియర్ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేసింది అనుకుందాం.
ఉదాహరణకు ఫ్రాన్సు జర్మనీ కాకపోతే పోలాండో లేదా ఫిన్లాండో స్వీడనో ఏదో ఒక కంట్రీలో తన న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకుంది. రష్యా వచ్చి పోలాండ్ పైన అటాక్ చేస్తా, స్వీడన్ పైన ఫిన్లాండ్ పైన అటాక్ చేస్తాను వస్తుంది. అప్పుడు ఫ్రాన్స్ ఏం చేయాలి? ఫ్రాన్స్ యూరోప్లో మోహరించిన న్యూక్లియర్ ప్రయోగించాలి. ఎందుకంటే ఈ న్యూక్లియర్ అంబ్రెల్లా ప్రత్యేకత ఏంటంటే వెపన్స్ ఎక్కడన్నా ఉండని, ట్రిగ్గర్ మాత్రం ఆ దేశ ప్రెసిడెంట్ పైన ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా న్యూక్లియర్ వార్ హెడ్స్ మీకు 4 కంట్రీస్లో ఉన్నాయని 5 కంట్రీస్లో ఉన్నాయని చెప్పాను. ఇటలీ, బెల్జియం, నెదర్లాండ్, జర్మనీ, టర్కీ. కానీ ట్రిగ్గర్ మాత్రం అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర ఉంటాయి. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రిగ్గర్ ఆన్ చేస్తేనే ఇవన్నీ పేలుతాయి. అందువల్ల వాటి దగ్గర ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. అందువల్ల ఇప్పుడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దగ్గర ట్రిగ్గర్ ఉంటుంది. పోలాండ్ పైన రష్యా అటాక్ చేసింది అనుకుందాం, స్వీడన్ పైన రష్యా అటాక్ చేసి అనుకుందాం. స్వీడన్ను కాపాడడం కొరకు ఫ్రాన్స్ న్యూక్లియర్ అటాక్ సిద్ధపడుతుందా? అప్పుడు ఫ్రాన్స్ పైన మరి రష్యా న్యూక్లియర్ వెపన్ ప్రయోగించే ప్రమాదం ఉంటుంది కదా. అంటే తమ మిత్రదేశ పరిరక్షణకు తన దేశం పైన అనుదాడికి కూడా సిద్ధపడుతుందా ఫ్రాన్స్? అది ఒక క్వశ్చన్. మరి అమెరికా అది వేరు. అమెరికా రష్యాతో అన్ని రకాలుగా మిలిటరీలో సుపీరియారిటీ ఉంది. కేవలం న్యూక్లియర్ వెపన్సే రక్షించవు. ఎప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో చూస్తే న్యూక్లియర్ వెపన్స్ ఒక్కటే రక్షించవు. కన్వెన్షనల్ వార్ఫేర్లో ఉండాలి, అన్ని రకాలుగా ఆధిపత్యం ఉండాలి, ఇంటెలిజెన్స్లో ఉండాలి, మీకు యుద్ధ ట్యాంక్స్ ఉండాలి, సోల్జర్స్ ఉండాలి, అందరూ ఉండాలి. ఒక్క న్యూక్లియర్ వెపన్ ఉంటేనే సరిపోదు. అందువల్ల అమెరికా పరిస్థితి వేరు. అమెరికా ఏమో చాలా సుపీరియర్ మిలిటరీ ఫోర్స్ కనుక రష్యా అమెరికా పైన అనుదాడి చేసే సాహసం చేయదు. చేస్తే రష్యా మొత్తాన్ని అమెరికా సర్వనాశనం చేయగలుగుతుంది. కానీ ఫ్రాన్స్ అలా కాదే, యూకే అలా కాదే. అందువల్ల యూకేనో ఫ్రాన్సో పోలాండ్కో స్వీడన్కో రక్షణగా నేను అణ్వాయుధాలు ప్రయోగిస్తాను ముందుకు వస్తే మొదలు ఫ్రాన్స్ నాశనం చేస్తుంది రష్యా. దానికి మరి ఫ్రాన్స్ సిద్ధపడుతుందా? మిత్రుని కాపాడుకోవడానికి తమ దేశాన్ని పణంగా పెడుతుందా? అందువల్ల ప్రాక్టికల్గా న్యూక్లియర్ అంబ్రెల్లా ఎంత మేరకు కాపాడుతుందనేది అనుమానాస్పదమే. బట్ స్టిల్ యూరప్లో పెరుగుతున్న ఆందోళనకి ఇది నిదర్శనము. యూరప్ తన రక్షణ తాను చూసుకోవాలి, తన భద్రత తాను చూసుకోవాలి. జియో పొలిటికల్ అలైన్మెంట్లు మారిపోతున్నాయి. నిన్నటిదాకా మిత్రులు ఇప్పుడు మిత్రులు కాదో అనుమానాలు కలుగుతున్నాయి. అమెరికా యూరప్ల మధ్య ఉండే అలియన్స్లో క్రాక్స్ మొదలయ్యాయి. అమెరికా పైన విశ్వాసం సన్నగిల్లుతోంది కనుక యూరప్ ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ఒకవేళ ట్రంపే రేపు న్యూక్లియర్ అంబ్రెల్లా విడ్రా చేస్తే ఇక యూరప్కు ఎంతైనా ఫ్రాన్స్ యూకేలో ఉన్న న్యూక్లియర్ వెపన్సే గతి. ఇక ఆ మేరకు తనను తాను కాపాడుకునటానికి యూరప్ పడుతున్న పాటలకి ఇది నిదర్శనం.